హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ను కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ ఇవాళ టెలిగ్రామ్ ఛానల్లో క్లియర్లీ లైవ్ మార్కెట్ అనాలిసిస్ కూడా పోస్ట్ చేశాను. సో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. సో యూస్ఫుల్ అనిపిస్తే కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది 24,600 లెవెల్, ఆల్గో సపోర్ట్ లెవెల్ దగ్గర బాగా టైం స్పెండ్ చేసింది. అండ్ ఈ లెవెల్స్ కిందికి వస్తేనే మార్కెట్లో ఫర్దర్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి కూడా క్లియర్లీ మెన్షన్ చేశాను. అండ్ ఇప్పుడు మనం మార్కెట్ చూసినట్టయితే 24,650 ఈ దగ్గర క్లోజ్ చేసింది. ఇక్కడ మీకు మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ ఇది. సో డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ వచ్చేసి లాస్ట్ డే ఏదైతే లో ఉందో అది బ్రేక్ చేయలేదు. దానికన్నా ముందు క్యాండిల్ ఒక లో కూడా బ్రేక్ కాలేదు. ఇవాళ మార్కెట్ ఒక లో కూడా మీరు చూసారనుకోండి, స్లైట్లీ హయ్యర్ అయి ఉంది, స్లైట్లీ హయ్యర్ అయి ఉంది. అండ్ అప్ సైడ్లో మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ దగ్గర లో ఉంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మార్కెట్ ఈ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఉంది కదా, ఈ బేరిష్ క్యాండిల్ లోపట్నే 2 days కూడా ఇప్పుడు మార్కెట్ అనేది ఓపెన్ అయింది, క్లోజ్ అయింది. సో ఇది ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఓకే, సో సింపుల్ ట్రేడింగ్ ప్లాన్ ఇక్కడ. సో నిఫ్టీలో అయితే సో ఇక్కడ డౌన్ సైడ్లో ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ ఉంది నిఫ్టీలో, అది మనకి 24,550 నుంచి 24,450 లెవెల్ వరకు ఇంపార్టెంట్ స్ట్రాంగ్లీ సపోర్ట్ ఉంది. ఓకే, ఇప్పుడు మనకి 24,600 కూడా మార్కెట్ ఇవాళ బ్రేక్ అవ్వలేదు. మనకి డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, బ్రేక్ అవ్వలేదు. సో ఇంట్రాడేలో మనకి 24,600 లెవెల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది ఇవాళ. సో ఈ లెవెల్ని మార్క్ చేసి ఉంచండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో సింపుల్ ట్రేడ్ ప్లాన్ మనం ఇక్కడ చేయొచ్చు. సో నేను ఇక్కడ చిన్న టైం ఫ్రేమ్ వెళ్తాను. సో చిన్న టైం ఫ్రేమ్ మనం 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 5 minutes టైం ఫ్రేమ్ పైన మనకి ఇక్కడ మనం చూసామనుకోండి, సో అప్ సైడ్ నుంచి కొద్దిగా చార్ట్ని కొద్దిగా నేను జూమ్ చేస్తాను. కొద్దిగా మీరు చూసారనుకోండి, ట్రెండ్ బేరిష్ ట్రెండ్ ఉంది స్టిల్. ఓకే, సో ట్రెండ్ బేరిష్ ట్రెండ్ ఉంది. అప్ సైడ్లో రెసిస్టెన్సెస్ మార్క్ చేస్తున్నాయి 25,000, 24,950 రెసిస్టెన్స్. దాని కింద మీరు చూసారనుకోండి 24,800 అండ్ 24,787. యాజ్ ఆఫ్ నో ఏదైతే ఆరెంజ్ లెవెల్స్ ఉన్నాయి ఇవి రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ డౌన్ సైడ్లో మనకి సపోర్ట్ వచ్చేసి ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఇవాళ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తుంది. నిన్న మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని బ్రేక్ అవ్వలేదు. సో ఈ లెవెల్స్ సపోర్ట్ లెవెల్. అండ్ ఇప్పుడు మార్కెట్ అనేది ఈ నిన్నటి లోస్ బ్రేక్ అవ్వలేదు. సో ఇవాళ మార్కెట్లో 24,594 దగ్గర సపోర్ట్ లెవెల్. ఓకే, ఈ 2 లెవెల్స్ సపోర్ట్ లెవెల్. సో ఈ 2 లెవెల్స్ బ్రేక్ కానంత వరకు మార్కెట్లో ఎటువంటి సెల్లింగ్ గురించి ఆలోచించకండి. మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, వెళ్ళనివ్వండి. మార్కెట్ అట్లీస్ట్ 24,760 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మనం కొద్దిగా అప్ సైడ్ కాలేజ్ చేద్దాం. ఎందుకు అంటే ఇక్కడ మార్కెట్ కొద్దిగా హోల్డ్ చేసి అండ్ అప్ సైడ్లో బ్రేక్ అయింది అనుకోండి, ఫస్ట్ ఇక్కడ ఒక లెవెల్స్ బ్రేక్ అయితే సో సెకండ్ ఇక్కడ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది దగ్గరలో. కాకపోతే ఇక్కడ ఏదైతే మనకి హై ఉందో రీసెంట్ హై బ్రేక్ చేసినందుకు ఇక్కడ మనం సి సైడ్లో ట్రై చేయవచ్చు క్వాంటిటీ తక్కువ పెట్టి. ఓకే, దగ్గరలో మనకి 24,787, 24,819 రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే అప్పుడు స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, యాజ్ ఆఫ్ నో నిఫ్టీ వచ్చేసి బేరీ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి మార్కెట్ ఒకవేళ మార్కెట్ ఈ పాయింట్ నుంచి ఏదైతే 24,800 or 24,787 నుంచి రిజెక్ట్ చేసింది అనుకోండి, ఇక్కడ కూడా మనకి మంచి పీ సైడ్ ఆపర్చునిటీ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏదైతే లో ఉందో 24,600 కానీ 24,550 కానీ టార్గెట్ పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ సింపుల్గా ఏంటంటే ఆల్రెడీ ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది కదా, సో ఈ హైస్ అండ్ లోస్ మార్క్ చేయండి. సో ఏదైతే 3 days క్యాండిల్ 3 నిన్న అండ్ మొన్న ఏదైతే క్యాండిల్ ఒక హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ మార్క్ చేద్దాం. సో మార్కెట్ ఒకవేళ హైస్ బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్లో సస్టైన్ అవుతే అప్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్లో లో బ్రేక్ అయ్యి మార్కెట్ రీటెస్ట్ చేసి డౌన్ సైడ్లో సస్టైన్ అయింది అనుకో డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్, రేపు RBI మీటింగ్ ఉంది. సో 10 వరకు మార్కెట్ ఎటువంటి పొజిషన్స్ అనేది తీసుకున్నా సరే వాలిటాలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. 10 తర్వాత మార్కెట్లో కొద్దిగా మూమెంటం ఉండి దాని తర్వాత మార్కెట్ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం ఇచ్చి దాని తర్వాతనే ట్రేడ్ అనేది ప్లాన్ చేయండి. ఓకే, సో రేపు RBI మీటింగ్, సో ఇంపార్టెంట్ మీటింగ్. సో రేపు అది ఈవెంట్ ఉంది కాబట్టి కొద్దిగా బిగినర్స్ అనే వాళ్ళు చూసి చేయండి. సో ఒకవేళ మీరు ప్రొఫెషనల్ ట్రేడింగ్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి అంటే సో ఆల్రెడీ మీకు ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. RBI
మీటింగ్. ఓకే, సో ఇక్కడ నిఫ్టీ వచ్చేసి ఇన్సైడ్ బార్ రేంజ్లో ఉంది కాబట్టి సో రేంజ్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ సేమ్ సెన్సెక్స్లో కూడా అంతే, అంటే రేంజ్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్లో ట్రేడ్ ప్లాన్ చేయండి. అండ్ ఇక్కడ మీరు లెవెల్స్ మార్క్ చేయండి. సో ఏదైతే హైస్ ఉన్నాయో లోస్ ఉన్నాయో అది మార్క్ చేయండి. ప్రీవియస్ డే హైస్ ఇంపార్టెంట్. సో 24,787 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 24,760 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో అప్ సైడ్కి, డౌన్ సైడ్కి వచ్చేసి 24,600 లెవెల్ అండ్ 24,550 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఈ మధ్యలో ఉన్నంతసేపు ఓవర్ ట్రేడింగ్ చేయకండి. ఇదర్ మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ చేస్తే డౌన్ సైడ్లో ఈ సైడ్లో ఇక్కడ ప్లాన్ చేయవచ్చు. ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వన్స్ ఒకవేళ 24,450 లెవెల్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ 24,360 టార్గెట్ ఉంటుంది. ఇది బ్రేక్ చేస్తే చాలా డౌన్ సైడ్ టార్గెట్స్ ఓపెన్ అయిపోతాయి. టువర్డ్స్ 24,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ లెవెల్స్ 24,54 అండ్ 24,360 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్. ఓకే, ఈ లెవెల్స్ మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఓకే, సో నిఫ్టీ ఇది మనకి. నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో ఇక్కడ నేను సెన్సెక్స్ పెడతాను. ఇవాళ సెన్సెక్స్ ఎక్స్పైరీ మోస్ట్లీ సైడ్ వేస్ ఎక్స్పైరీ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సెన్సెక్స్లో కూడా సేమ్ ఇన్సైడ్ బార్ క్యాండల్స్టిక్ రేంజ్ కనిపిస్తుంది, బార్ కనిపిస్తుంది. సో కింద 3 days ఒక లోస్ ఆల్మోస్ట్ స్లైట్లీ హయ్యర్ అయి ఉంది. సో డౌన్ సైడ్లో 80,462 లెవెల్ సపోర్ట్ లెవెల్, దాని కింద 80,243 లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ అప్ సైడ్కి మీరు చూసారనుకోండి 81,000 లెవెల్ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది. దానిపైన 81,361, 81,628 రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఇక్కడ డౌన్ సైడ్లో 3 days ఒక లోస్ బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ ఇంకా వచ్చే ఛాన్స్ ఉంటుంది సెన్సెక్స్లో. అండ్ ఇంకా డౌన్ సైడ్ 80,240, 200 లెవెల్ అండ్ అది బ్రేక్ చేస్తే 79,800 వరకు కూడా ప్రైస్ అనేది ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ టు బేరిష్ ఉంది సెన్సెక్స్లో. అండ్ నిఫ్టీ కూడా సేమ్ అంతే. అప్ సైడ్లో స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో అండ్ సెన్సెక్స్లో కూడా అంతే. అప్ సైడ్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్లో కూడా. ఓకే, అండ్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళాలంటే సెన్సెక్స్ అట్లీస్ట్ 81,650 పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు సైడ్ వేస్ టు బేరిషే ఉండొచ్చు సెన్సెక్స్. అండ్ నిఫ్టీ కూడా అంతే. నిఫ్టీ కూడా మీరు చూసారనుకోండి, నిఫ్టీలో వచ్చేసి 24,800 లెవెల్ దగ్గరలో అట్లీస్ట్ 24,800 ఆర్ 850 లెవెల్ పైన సస్టైన్ అవుతేనే అప్పుడు మార్కెట్ చెప్పలేం మళ్ళీ 25,000ని టెస్ట్ చేస్తుందని చెప్పి. యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ డేటా కానీ ప్రైస్ యాక్షన్ కానీ సైడ్ వేస్ టు బేరిష్ కనిపిస్తుంది నిఫ్టీలో కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి నిన్న ఏదైతే దోజీ క్యాండిల్ ఉందో సో ఆ రివర్సల్ క్యాండిల్ లో బ్రేక్ చేసింది, దాని కింద క్లోజ్ చేసింది. నిన్నటి క్యాండిల్ ఒక లోస్ కింద క్లోజ్ చేసింది. కాకపోతే ఇక్కడ దగ్గరలో సపోర్ట్కి రీచ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ మీరు చూసినట్టయితే దగ్గరలో సపోర్ట్కి రీచ్ అయింది. మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసిన లెవెల్ ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్. సో బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు సపోర్ట్స్ లెవెల్స్కి దగ్గరలో క్లోజ్ అయింది. సో అది వచ్చేసి 55,350 ఆర్ 300 లెవెల్ దగ్గరలో సపోర్ట్ ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ దాని కింద వచ్చేసి 55,100 అండ్ 55,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. సో రేపు మార్కెట్ ఇవాళటి లో బ్రేక్ చేస్తేనే బేరిష్ ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి యాజ్ ఆఫ్ నో అయితే డౌన్ సైడ్లో కనిపిస్తుంది ట్రెండ్. కాకపోతే మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉంది కాబట్టి ఈ సపోర్ట్స్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయితేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అట్లీస్ట్ 55,200 కింద ప్రైస్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ పర్ చార్ట్స్ యాజ్ ఆఫ్ నో బేరిష్ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీలో బుల్లిష్ కావాలంటే బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ 55,700 పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ వ్యూ వచ్చేసి బేరిష్ కనిపిస్తున్నాయి. కాకపోతే బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది, ఇది మేజర్ సపోర్ట్ లెవెల్. అండ్ నిఫ్టీలో కూడా 24,600 హోల్డ్ చేస్తుంది, అది కూడా సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ లెవెలే. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తే అప్పుడు మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అక్కడ నుంచి మార్కెట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ రెసిస్టెన్స్ ఫేస్ చేయకుండా అప్ సైడ్లో రెసిస్టెన్స్ పైన క్లోజ్ చేస్తే అప్పుడు మనం ఫర్దర్గా కూడా వ్యూ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, యాజ్ ఆఫ్ నో అయితే బేరిష్ వ్యూతోనే ఉన్నాం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవాళ మన ఆల్గో లెవెల్స్ ఎలా వర్క్ చేసాయో చూసుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్గో లెవెల్స్ పర్ఫెక్ట్లీ వర్క్ చేశాయి. అండ్ ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ వచ్చేసి డౌన్ సైడ్ వచ్చింది. నిన్న ఏదైతే ఆల్మోస్ట్ క్లోజింగ్ అయిన లెవెల్స్ నుంచి మార్కెట్ ఓపెన్ అయ్యి దాని తర్వాత ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ చాలా స్ట్రగుల్ చేసింది ఆల్గో సపోర్ట్ లెవెల్ దగ్గర. అండ్ అక్కడ నుంచి బౌన్స్ కూడా అయింది. అండ్ ఈ లెవెల్ అనేది బ్రేక్ అవ్వలేదు. 24,600 లెవెల్ కింద ప్రైస్ అనేది క్లోజ్ అవ్వలేదు. సో రేపు క్లోజ్ అయింది అనుకోండి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
నిఫ్టీలో. అండ్ నిఫ్టీ దగ్గరలో రెసిస్టెన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 24,740 అండ్ 24,760 లెవెల్ రెసిస్టెన్స్. ఈ లెవెల్స్ పైన ఉంటేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబుల్ ఉండే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నారనుకోండి, ఆల్గో సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి వచ్చి అండ్ అక్కడ నుంచి బౌన్స్ చేసింది. ఓకే, సో లెవెల్స్ అనేది ప్రాపర్గా వర్క్ అవుతాయి. సో ఈ లెవెల్స్ వచ్చేసి మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ఎవ్రీడే 9:15 to 3:30 మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ట్రెండ్ రివర్సల్ అండ్ ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ నుంచి. అండ్ మీరు మా ప్రీమియం మెంబర్స్ అనుకోండి, వాళ్ళకైతే యాక్సెస్ ఉంది ఆల్గో ప్రీమియం టీటీడీ. సో ఇది మనకి ఇండెక్స్లో అండ్ స్టాక్స్లో కూడా వర్క్ చేస్తుంది. ఏదైతే మనకి నిఫ్టీ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ కానీ బ్యాంక్ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ కానీ ఏదైతే లిక్విడిటీ ఎక్కువ ఉంటుందో ఆ స్టాక్స్లో కూడా వర్క్ అవుతుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఆప్షన్ చైన్ డేటా మనం కాల్ సైడ్ రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో 24,700 లెవెల్ దగ్గర 1,35,000, 24,800 లెవెల్ దగ్గర 1,35,000 అండ్ 24,900 1,03,000, 25,000 లెవెల్ 1,77,000. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం చూసినట్టయితే కాల్ సైడే ఎక్కువగా కాల్ రైటింగ్ కనిపిస్తుంది. డౌన్ సైడ్ మన సపోర్ట్ వచ్చేసి 24,600 లెవెల్ దగ్గర 1,18,000 అండ్ దాని కింద 24,500 దగ్గర 1,12,000 అండ్ దాని కిందికి వెళ్ళాం అనుకోండి 24,400. సో యాజ్ ఆఫ్ నో డేటా పరంగా మాత్రం కాల్ సైడ్ రైటింగ్ ఎక్కువగా ఉంది. సో రెసిస్టెన్స్ ఎక్కువగా మనకి నిఫ్టీలో ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. హయ్యర్ లెవెల్స్లో ఏదైతే 24,700 కానీ 800, 900 కానీ సో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది క్లియర్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. యాజ్ ఆఫ్ నో US30 66 పాయింట్స్ ఆర్ 68 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. US Tech 100 వచ్చేసి 35 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. DAX 138 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా మనం చూస్తే US మార్కెట్స్ ఆల్మోస్ట్ ఆల్ స్లైట్లీ ఫ్లాట్ టు ఉన్నాయి అండ్ DAX వచ్చేసి మనకి పాజిటివ్ ఉన్నాయి. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి మనకి హ్యాంగ్సెంగ్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ రెండు పాజిటివ్ ఉన్నాయి. హ్యాంగ్సెంగ్ వచ్చేసి 180 పాయింట్స్ పాజిటివ్ ఉంది. సో హ్యాంగ్సెంగ్ యూరోపియన్ మార్కెట్స్ రెండు పాజిటివ్ ఉన్నాయి అండ్ యూఎస్ మార్కెట్ స్లైట్లీ ఫ్లాట్లో ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ బిట్ కాయిన్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఇక్కడ నేను క్రిప్టో పెడతాను. సో క్రిప్టోలో ఇక్కడ నేను ఆల్గో లెవెల్స్ తీసేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఆల్గో లెవెల్స్ కాకుండా ఇక్కడ నేను 12 అవర్స్ చార్ట్ పెడతాను. సో బిట్ కాయిన్ది. సో ఇక్కడ మీరు చూస్తే బిట్ కాయిన్లో సో నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం, ఇక్కడ ఒక ప్యారలల్ ఛానల్ ఉంది. సో ఈ మిడ్ పాయింట్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పి మాట్లాడుకున్నామా. సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ మీరు చూసినట్టయితే ఈ పాయింట్ నుంచే మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. అది కూడా 1,15,757 ఇక్కడ నుంచి చూసినట్టయితే. సో అక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఇప్పుడు మీకు లో చూసారనుకోండి ఇవాళటీలో 1,13,900 కింద మనకి లో వచ్చేసి 1,13,436 అండ్ ఇప్పుడు ట్రేడ్ అవుతుంది 1,13,935. ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ ఇక్కడ నుంచి మీరు చూసినారు సరే ఒక 2,000 పాయింట్స్ దాకా దగ్గర ఫాలో అయింది. అండ్ ఇక్కడ నుంచే మనం ట్రేడ్ కూడా ప్లాన్ చేస్తాం. సో ప్రీమియం ఛానల్ మార్నింగ్ సో అక్కడ నుంచి కొన్ని పాయింట్స్ కూడా క్యాప్చర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ డౌన్ సైడ్ రావచ్చా అంటే కాకపోతే మార్కెట్ అనేది అట్లీస్ట్ $1,13,000 కింద క్లోజ్ చేసింది అనుకోండి, అప్పుడు మార్కెట్ వచ్చేసి 1,11,976 వరకు రావచ్చు. అది బ్రేక్ అవుతే మార్కెట్ 1,11,000 వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ పాజిటివ్గా వెళ్ళాలి బీటీసీ అంటే అట్లీస్ట్ మార్కెట్ 1,16,000 పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బిట్ కాయిన్లో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథేరియం కూడా మాట్లాడుకుందాం. సో ఇథేరియం వచ్చేసి 3620లో ఉంది అండ్ ఇథేరియం కూడా మీరు చూసారనుకోండి, ఇది నేను 12 అవర్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. సో ఇక్కడ మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఈ పాయింట్ ఏదైతే సెల్లింగ్ వచ్చిందో ఇక్కడ నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది అగైన్ మళ్ళీ క్యాండిల్లో. అండ్ మీరు చూస్తున్నట్టయితే సో ఇది అప్ సైడ్లో చాలా స్ట్రాంగ్లీ సెల్లింగ్ జోన్ అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి టాప్లో ఉంది. టాప్లో ఉన్నప్పటి నుంచి మనకి ఏదైతే సెల్లింగ్ వచ్చిందో అదే లెవెల్స్ నుంచి మళ్ళీ మనకి ఇక్కడ రిజెక్షన్ కనిపిస్తుంది. సో నిన్న కూడా మాట్లాడుకున్నాం ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్, ఇక్కడ నుంచి రిజెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 3725 దగ్గర నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది. 3622 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా డౌన్ సైడ్ రావాలంటే మార్కెట్లో ఇప్పుడు ఇక్కడ కొత్త సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి 3580 కానీ ఆర్ 356600 దగ్గర కానీ స్లైట్లీ సపోర్ట్ ఉంది. ఈ లెవెల్స్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ అప్పుడు డౌన్ సైడ్ ఇంకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ దగ్గర అబ్జర్వ్ చేయండి మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తుందా బ్రేక్ చేస్తుందా అని చెప్పి. ఒకవేళ హోల్డ్ చేసింది అనుకోండి అప్పుడు మార్కెట్లో మళ్ళీ బౌన్స్ వచ్చి అట్లీస్ట్ మళ్ళీ మార్కెట్ 3750 పైన మార్కెట్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడే ఇథేరియం స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ టు బేరిష్ ఉంది.
సో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది అనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ 3550 కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇథేరియంలో ఇంకా. ఓకే, సో ఇది మనకి బిట్కాయిన్ అండ్ ఇథేరియం. ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి బిట్కాయిన్ అండ్ ఇథేరియం, సో డెల్టా ఎక్స్చేంజ్ వెబ్సైట్ పైన మీరు ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు ట్రేడ్ చేయడానికి ఉంటుంది. సో లెవరేజ్ కూడా ఉంటుంది అండ్ ఆప్షన్స్లో ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంటుంది. సో ఇక్కడ మన మార్కెట్స్లో లేదు, సో ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది. సో ఎవ్రీడే ఎక్స్పైరీ ఉంది. సో ఆప్షన్ సెల్లింగ్ కూడా చేసి మీరు ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. ఆప్షన్ బయింగ్ అయితే నేను అవాయిడ్ చేయండి అని చెప్తాను. ఆప్షన్ సెల్లింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ చేయొచ్చు అండ్ ఫ్యూచర్స్ చేయొచ్చు. ఏదైతే ఫ్యూచర్స్ మన స్ట్రాటజీ ఉందో క్రిప్టో స్కాల్పర్, ఏదైతే మన టీటీటీ క్రిప్టో స్కాల్పర్ ఉందో అది 5 minutes టైం ఫ్రేమ్లో వర్క్ అవుతుంది. సో ఇక్కడ నేను చూపిస్తాను. సో ఇక్కడ మీకు క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేశారనుకోండి, సో ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్లో మార్నింగ్ ఇక్కడ మనకి సెల్ సిగ్నల్ వచ్చింది, డౌన్ సైడ్ వచ్చింది. మళ్ళీ మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే 1,15,000 లెవెల్ దగ్గర మార్కెట్లో మళ్ళీ ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది. కాకపోతే మన స్ట్రాటజీ ప్రకారం ఏదైతే క్యాండిల్లో బై సిగ్నల్ వస్తుందో ఆ క్యాండిల్ పైన మార్కెట్లో అట్లీస్ట్ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, అప్పుడే అది వ్యాలిడ్ సిగ్నల్ అవుతుంది. సో ఇక్కడ మేము ఎంట్రీ ప్లాన్ చేయలేదు బికాజ్ మన స్ట్రాటజీ ప్రకారం మనకి ఇక్కడ ఎంట్రీ దొరకలేదు. అండ్ ఇంకొక పాయింట్, ప్రీవియస్లీ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ రెసిస్టెన్స్ ఉన్నందుకు నేను ప్రీమియం ఛానల్లో కూడా ఇక్కడ బై సిగ్నల్ వచ్చినప్పుడు ట్రేడ్ అనేది ప్లాన్ చేయలేదు. సెల్ సైడ్ ప్లాన్ చేశాను అండ్ డౌన్ సైడ్లో యాజ్ ఆఫ్ నో మీరు చూస్తున్నారు లో వచ్చేసి 1,13,400 వచ్చింది. అండ్ ఇంకా డౌన్ సైడ్ వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, $1,13,000 దాకా కూడా బిట్కాయిన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇథేరియంలో వచ్చేసి ఇథేరియంలో కూడా ఇక్కడ మీరు చూస్తే డౌన్ సైడ్కి ఇక్కడ మీకు ఆల్రెడీ క్రాస్ ఓవర్ జనరేట్ అయింది. కాకపోతే ఇంకా సెల్ సిగ్నల్ రాలేదు. ఎందుకు అంటే ఇక్కడ ఇంకా కూడా ఏదైతే మన సూపర్ ట్రెండ్ ఉందో అది ఇంకా క్రాస్ ఓవర్ అవ్వలేదు. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో క్రాస్ ఓవర్ అయిందనుకోండి 35,582 అండ్ 3550 కిందకి వస్తే అప్పుడు ఇథేరియం ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో క్రిప్టో స్కాల్పర్ మనం యూజ్ చేస్తే ఇక్కడ బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తే క్లియర్లీ మీరు ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే బై సిగ్నల్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ మీరు ఇథేరియం వచ్చేసి ఆల్మోస్ట్ 300 పాయింట్స్ దగ్గర అప్ సైడ్ వెళ్ళింది. అండ్ బిట్కాయిన్లో మీరు చూసారనుకోండి, సో ఇక్కడ మీరు బిట్కాయిన్లో చూస్తే ఆల్మోస్ట్ మార్నింగ్ ఒక ట్రేడ్ 800 పాయింట్స్ వచ్చింది. దాని తర్వాత ఒకవేళ మీరు కాస్ట్లో పెట్టినా సరే ట్రిగర్ అయిపోయి దాని తర్వాత నెక్స్ట్ ట్రేడ్ మనకి ఎంట్రీ దొరకలేదు. అండ్ ఇప్పుడు మార్కెట్లో మళ్ళీ ఎప్పుడైతే ఇది ఇన్వాలిడ్ అయిందో సెల్ సైడ్ మళ్ళీ ఎంట్రీ దొరికినట్టే. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ సైడ్లో మనం ట్రేడ్ ఒకవేళ మీరు ఇక్కడ ప్లాన్ చేసినా సరే మార్కెట్ వచ్చేసి $1,13,000 దగ్గరికి అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇంకా డౌన్ సైడ్ 600 to 700 పాయింట్స్ రావచ్చు. అది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్, సో అది బ్రేక్ అవుతే బిట్కాయిన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ అనే ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో క్లీన్గా ఇక్కడ మనకు బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో మీరు చేయాలనుకుంటే ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో దీన్ని యాక్సెస్ కావాలనుకుంటే మీరు చేయాల్సింది ఏం లేదు. సో డెల్టా ఎక్స్చేంజ్లో కానీ రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, లేదా CoinDCXలో నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. రెండు లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి, CoinDCX అండ్ డెల్టా ఎక్స్చేంజ్ది. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్ క్లిక్ చేసి రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని KYC కంప్లీట్ చేసుకొని ఫండ్ యాడ్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఏదైనా శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, సో నేను వెరిఫై చేసుకొని మీకు ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతో పాటు మన క్రిప్టో స్కాల్పర్ TTT ఏదైతే ఉందో ట్రెండ్ ట్రేడర్ తెలుగు, సో ఆ ఇండికేటర్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో డెల్టా ఎక్స్చేంజ్ వెబ్సైట్ FIU రిజిస్టర్డ్. సో డెల్టా ఎక్స్చేంజ్ గురించి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. సో మన ట్రెండ్ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మీరు ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి, సో ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లేలిస్ట్ ఉంది. సో మీకు కావాల్సి చాలా వీడియోస్ ఉన్నాయి దీంట్లో ఆప్షన్స్ రిలేటెడ్గా అండ్ డెల్టా ఎక్స్చేంజ్లో ఫ్యూచర్స్ ఎలా ట్రేడ్ చేయాలి అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వీడియోస్ చూసారంటే క్లియర్లీ అర్థమవుతుంది. ఒకవేళ మీరు CoinDCXలో ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలంటే ఇక్కడ కూడా ప్లేలిస్ట్ ఉంది, దీన్ని వెళ్ళి చూడండి. లేదు కంప్లీట్లీ మీరు మాస్టర్ క్లాస్ చూడాలనుకోండి, ట్రేడ్ మాస్టర్ క్లాస్ ఉంది, F&O ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్. సో దీన్ని వెళ్ళి చూడండి, టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. ఏది చూసినా సరే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎలా చార్ట్స్ యాడ్ చేసుకోవాలి, ఎలా ట్రేడ్ తీసుకోవాలి, ఎలా ఫండ్ యాడ్ చేయాలి, ట్రేడింగ్ ఎలా చేయాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి, టార్గెట్ ఎలా పెట్టాలి, కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేసి మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఉంటే ఫస్ట్ వెళ్ళి చూడండి. దాని తర్వాత నచ్చితే మీరు డెల్టా ఎక్స్చేంజ్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో దీంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వండి. లేదు ఆల్రెడీ మీకు అకౌంట్ ఉండి మాతో జాయిన్ అవ్వాలి మా కమ్యూనిటీ అంటే, సో మీరు CoinDCX కూడా యూజ్ చేయొచ్చు. CoinDCX కూడా FIU రిజిస్టర్డ్. ఇక్కడ కూడా 2 crores దగ్గర మనకి యూజర్స్
మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దానికి డిఫరెన్స్ ఏంటంటే CoinDCXలో మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అంటే బిట్ కాయిన్ కానీ ఇథెరియం కానీ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు సో లాంగ్ టర్మ్కి. అండ్ ఇక్కడ ఫ్యూచర్స్ కూడా ట్రేడ్ చేయవచ్చు. వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి డెల్టా ఎక్స్చేంజ్ అండ్ CoinDCX. దేంట్లో అయితే మీకు మంచిగా అనిపిస్తే దాంట్లో మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. రిఫరల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. వెళ్ళి ఫాలో అవ్వండి. సో ఎవ్రీడే ఆల్గో లెవెల్స్ షేర్ చేస్తాను అండ్ మార్కెట్ అవర్స్ లైవ్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. ఓకే, కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.